ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందనమాట. గత ప్రభుత్వం రైతు బంధుగా, ఈ ప్రభుత్వం రైతు భరోసాగా ఎకరానికి 7,000 ఎప్పుడు వేస్తారని దానికోసం మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం. అయితే దీనిపైన ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే అందించింది. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొదటగా 10 జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయని, మిగతా వారికి ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం ఈసారి కొత్తగా రూల్స్ అయితే మార్చేసిందనమాట. రైతు బంధును పేరు మార్చి రైతు భరోసాగా తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాల్లో వ్యవసాయం సాగవుతుంది. దాదాపు 52 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. ఈసారి అందరికి కూడా డబ్బులు అయితే పడవని ప్రభుత్వం అయితే తెర మీద కొత్త వాదన తీసుకొచ్చింది. ఈ రూల్స్ తోనే చాలా మంది రైతు బంధు అనగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా అయితే రైతు రుణాలు ఎవరైతే 2 లక్షల వరకు పెండింగ్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడతలో డబ్బులు పడకుండా ఉన్నాయో వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ప్రభుత్వం తేల్చేసి చెప్పింది. ప్రభుత్వం మరో 2 గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా అమౌంట్ ఎంతవరకు జమ చేస్తారు, రేపటి నుంచి ఏ జిల్లాలో డబ్బులు పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నుంచి 9 నెలలు కావస్తుంది. ఇంకా ఇప్పటికే జూన్లో ఇవ్వాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం లేట్ అయిందని ఇటు ప్రజల్లోనూ రైతుల్లోనూ వ్యతిరేకత ఉంది. అయితే దీనిపైన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. ఇప్పటికే రైతు భరోసా సంబంధించి చకచక పనులు అయితే జరిగిపోతున్నాయి. ఈసారి 15,000 రూపాయలు కాకుండా ఎకరానికి 7,500 రూపాయలు ప్రతి రైతుకైతే వేయాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. కొన్ని జిల్లాల్లో ఉన్న రైతులు ఆల్రెడీ మాకు డబ్బులు పడుతున్నాయని అంటున్నారు. కింద కామెంట్ సెక్షన్ లో కూడా దయచేసి తెలపండి మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అవుతాయి. ఎవరైతే కంగారు పడకండి, రేపు సాయంత్రం కల్లా డబ్బులు అయితే మీ అకౌంట్ లో అయితే పడతాయి. మీ ఫోన్ లోకి మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయండి. ఈసారి సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 రూపాయలు. మొదటి విడతలో 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు ఈ రకంగా పెంచుకుంటూ పోయి ఇక అక్టోబర్ నెల మొత్తం ఈ నెల చివరి కల్లా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఎవరు కూడా కంగారు పడకండి, ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే డబ్బులు అయితే మీ అకౌంట్ లో పడతాయండి. కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయండి ప్రభుత్వం. ఈసారి కౌలు రైతులకు కూడా అదే విధంగా రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే అందించాలి. ఈ 3 కేటగిరీలో చూసుకుంటే 15,000 రూపాయల కోట్లు అయితే ప్రభుత్వానికి సిద్ధం చేస్తుందన్నమాట. రైతుల నుంచి ఇటు వ్యవసాయ సంఘాల నుంచి ప్రజల నుంచి అభిప్రాయాలు అయితే తీసుకుంది. 5 నుంచి 10 రోజుల్లో మీ అకౌంట్లో కూడా డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయని, ఇందుకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలోనే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. పడని వారికి అక్టోబర్ 2వ వారం పూర్తి అయ్యే లోపే డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట. రైతు రుణాలకు సంబంధించి ఆల్రెడీ ఎవరైతే ఇప్పటి వరకు 50% మేరకు యాప్ అయితే ఇచ్చాం కాబట్టి అందులో అందరూ కూడా ఎన్రోల్ అయితే చేసుకోవాలి. 2 లక్షల యాప్ అయినా ఏదైతే వడ్డీ ఉందో అవన్నీ కూడా మీరు ముందుగానే ప్రభుత్వానికి చెల్లించినట్లయితే ఈ నెలాఖరులోపు ఇచ్చిన హామీ మేరకు మేము ముందుగానే అందరికి కూడా చెల్లిస్తామని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు లోన్లు మాఫీ అయిన వారు కొత్త లోన్ కూడా తీసుకోవాలని చెప్పేసింది. రైతు రుణం పైన ఫోకస్ పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు భరోసా మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం అయితే తేల్చేసి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రజాపాలన అయితే ఉండబోతుంది. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ అయితే అందించారు. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు. అది కూడా అక్టోబర్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. లోపు ఎవరైనా సర్టిఫికెట్లు జమ చేసుకోకపోతే లేదంటే క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకా తగిన పత్రాలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మొట్టమొదటిసారిగా పంపు సెట్లు, సోలార్ పంప్ సెట్ ఫ్రీగా అయితే ఇవ్వనుంది. ఈసారి మరొక అప్డేట్ తీసుకొచ్చారనమాట. కర్ణాటకలో ఏదైతే పాలసీ ఉందో అది తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. దీనివల్ల రైతులకు ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆధార్ కార్డు ఉంది కదా, అదే తరహాలోనే ప్రతి భూమికి కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అయితే ఇవ్వనున్నారు. ఆ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఆధారంగా వారికి భూమి ఎంత ఉంది, వారి ప్లాట్లు, అదేవిధంగా అన్ని రకాలు కూడా అదే నెంబర్ మీద రావడంతో ఒక్కసారి కొట్టగానే పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. దీనివల్ల ఎంత భూమి ఉంది, దాంతో పాటు ఏదైనా కబ్జాలు చేయడానికి వేరే పేరు మీద మార్చుకోవడానికి అవకాశం లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ ఈసారి ధరణి ప్లేస్ లో భూమాత తీసుకొస్తుంది అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట.
వారు కంగారు పడకండి, మీకు అకౌంట్లో కూడా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే డబ్బులు పడతాయని స్పష్టం చేసింది.